నిన్న మా బీటెక్ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. సో, వాడికి వెయిట్ తగ్గడానికి మనం ఒక టిప్ చెప్పాం కదా! సో, వాడు మళ్ళీ మెసేజ్ చేశాడనమాట. సో, ఏమని మెసేజ్ చేశాడో చూడండి. సో, నిన్న అంతా క్లియర్‌గా చెప్పావు. సో, అంతా అర్థమైంది. బట్ అది మెయింటెనెన్స్ క్యాలరీస్ అండ్ క్యాలరీ డెఫిషియట్ అనేది అన్నావు. సో, అది కూడా ఒకసారి చెప్పు అని చెప్పేసి మెసేజ్ చేశాడనమాట. సో, వాడితో పాటు మీలో కూడా ఎవరికన్నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అండ్ క్యాలరీ డెఫిషిట్ గురించి తెలియకపోతే వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేస్తే సో, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. డెఫినిట్‌గా హెల్ప్ అవుతదనమాట. సో, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏం లేదు మామ. లైక్ మన బాడీ మెయింటైన్ అవ్వడానికి అండ్ మినిమమ్ బేసిక్ యాక్టివిటీ చేయడానికి సమ్ ఎనర్జీ కావాలి కదా! సో, ఆ ఎనర్జీయే ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనమాట. సో, వీటిని మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలంటే లైక్ యూట్యూబ్‌కి వెళ్లి హౌ టు కాలిక్యులేట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అని కొడితే సో, మనకి నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మామ. సో, వాటిని చూసి ఈజీగా నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఫైండ్ ఔట్ చేసుకో. లైక్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 2000 వచ్చినాయి అనుకో. సో, నువ్వు వెయిట్ తగ్గాలి అనుకుంటే సో, ఆ 2000కి ఒక 200-400 తక్కువ తిన్నావు. సో, దీన్నే క్యాలరీ డెఫిషిట్ అంటారనమాట. సో, నువ్వు గనక వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నావు అనుకో. సో, ఆ 2000కి ఎక్స్‌ట్రా 200-400 ఎక్కువ తిను. సో, దాన్నే క్యాలరీ సర్ప్లస్ అంటారు. సో, ఈ విధంగా వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా, వెయిట్ తగ్గాలి అన్నా సో, ఈ మెథడే మనం ఫాలో అవ్వాల్సింది. సో, కంటెంట్ నచ్చితే మాత్రం సో, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకు.